దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా నిండు వందనములు. ఇంతకు మునుపు నేను గ్రూప్లో మెసేజ్ పెట్టాను, చూశారనుకుంటా. ఎన్ని రకాల బోధకులు? 3 రకాల బోధకులు ఉన్నారు. ఒకరు మంచి బోధకులు, రెండవది వేషధారణ అయినటువంటి బోధకులు, మూడవది అబద్ధ బోధకులు అని చూసాము. రైట్. ఎందుకు చాలాసార్లు ఈ అబద్ధ బోధకుల గురించి పలుమార్లు మాట్లాడుకోవాల్సిన అవసరత ఏమి? ప్రశాంతంగా పరిశుద్ధత గురించో, ప్రార్థన గురించో, లేకపోతే ఏదో ఒక విషయం మాట్లాడుకొని దేవునికి స్తోత్రం ఆమెన్ అని అనుకొని వెళ్ళిపోతే అయిపోద్ది కదా. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడింది కాదు ఇది. ఇంతకు మునుపు నుండి గలతీలకు రాసిన పత్రిక అనేది ఒక పత్రిక ఉంది. ఆ పత్రిక మొత్తము తప్పుడు బోధల గురించే రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక అనేది ఉంది. ఎందుకు రాశాడంటే గ్రంథకర్త, మీరు యేసు ప్రభువును వదిలిపెట్టి తప్పుడు బోధల్లోకి వెళ్తున్నారు, జాగ్రత్త అని చెప్పడానికి రాయబడింది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, యోహాను రాసినటువంటి 3 పత్రికలు, యోహాను సువార్త, యూదా పత్రిక, ఈ పత్రికలన్నీ ఎందుకు రాయబడ్డాయంటే మీ ప్రాంతంలో తప్పుడు బోధలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళకండి అని చెప్పడానికి రాయబడింది. పరిశీలించి చదివితే ఇది మనం చేసేది కాదు. పుస్తకంలోనే మనకు బైబిల్లోనే ఆ తప్పుడు బోధలు ఉన్నాయి, ఈ భూమి మీద ఒకే ఒక బోధ ఉంది, ఆ బోధలోనే ప్రయాణం చేయండి, ఇంకే బోధలోకి వెళ్ళకండి అని చెప్పడానికి అపోస్తలులు సైతం కష్టపడ్డారు. అపోస్తలులు సైతము దేవుని హృదయాన్ని ఎరిగి ఆ మాటలు చెప్పారు. ఏదైనా ఒక విషయం చెప్పామనుకో, మనకు అవసరమా అని మనం అనుకుంటాం. అవసరం. ఎందుకంటే ఒక్కసారి కనుక మనం ఆ రూట్లోకి వెళ్ళామనుకో, అది కరెక్ట్ కాదని తెలిసిన వెనక్కి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ముందే ఆ రూట్లోకి వెళ్ళకుంటే మంచిది కదా అన్నది ఆలోచన. రైట్. నిజంగా మనం ఈ బోధలను పరీక్షించాల్సిన అవసరత ఉందా లేదా? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చాల్మా, ఏం చెప్పారు? ప్రతి ఆత్మను నమ్మకండి, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించమన్నారు. ఎవరన్నారు ఈ మాట? అపోస్తలులు. యేసు ప్రభువుల కాలం నుండి ఉన్న వ్యక్తి ఏమంటున్నారు? పరీక్షించండి అంటున్నారు. మళ్ళీ మనం పరీక్షించాలన్నా వద్దా? కూరగాయల మార్కెట్కి వెళ్తే ఎప్పుడైనా పుచ్చిన పండ్లు బుట్టలు వేసుకొని వచ్చామా? కూరగాయల మార్కెట్కి వెళ్తే అన్నీ వేరేసిన పండ్లు ఉంటాయని వేరే చోటికి వెళ్ళి పండ్లు తీసుకుంటాం, మంచి మంచి పండ్లు తీసుకుంటాం. ఎందుకు పుచ్చిన వంకాయలు ఇంటికి తెచ్చుకోము? పురుగులు ఉంటాయి కనుక. పురుగులు ఉన్న దాంతో కూర చేసుకొని తినొచ్చు కదా మనం. ఇంత కట్ చేసి లాస్ట్కి ఇంత ముక్కుంటే దాన్ని కోసి కూరలో వేసుకుంటాం తప్ప పురుగు కొరికినది తినము. ఎందుకు తినము? ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతింటుందని పురుగులున్నటువంటి పండ్లను మనం తినడానికి ఇష్టపడం. అలానే సత్యమైన బోధగాక ఆలోచనల్లో పుట్టిన బోధ, నా సొంతానికి చేసే బోధ, నా అవసరాల నిమిత్తము చేసే బోధ, నాకు నచ్చిన బోధ కిందున్న ఆత్మీయ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ప్రతి బోధను, అది ఎవరైనా సరే, ఎంత గొప్పలైనా సరే, చెప్పేటప్పుడు అవునా కాదా, ఏ ఉద్దేశంతో చెప్తున్నారు,
వాక్యం చేత సంఘాన్ని కట్టడానికి చెప్తున్నారా? వాక్యాన్ని అడ్డు పెట్టుకొని తనను తాను పోషించుకోవడానికి చెప్తున్నాడా? పరిశీలించాలి. పరిశీలించాలంటే మనకేం తెలిసిండాలి? వాక్యం తెలిసిండాలి. వాక్యం తెలియాలంటే మనమేం చేయాలి? ప్రతిరోజు చదవాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా వచ్చిన వ్యక్తి అంటే వాక్యాన్ని ప్రకటించే వ్యక్తి ఏం చెప్పకూడదు? వేరొక యేసును ప్రకటింపకూడదు, వేరొక ఆత్మను పొందకూడదు, వేరొక సువార్తను ప్రకటింపకూడదు. అంటే ఇవి ఉన్నాయా? ఇంకోటి నిజమైన సువార్త కాక వేరొక యేసు ఉన్నారు, వేరొక సువార్త ఉంది. అంతేనా కదా? ఇప్పుడు ఈ వచనం ప్రకారం ఇంకొకటి కూడా ఉంది. ఇంకొకటి ఉందంటే ఒకవేళ దాన్ని నమ్మితే పైనున్న వ్యక్తి యేసునామము అని ఉచ్చరించినంత మాత్రాన ఒరిజినల్ యేసు ప్రభుకు చెందిన వ్యక్తిని అనుకోకండి అని ఇక్కడ చెప్పడం. చాలామంది యేసు ప్రభు నామంలో మేము ప్రకటిస్తున్నాము, మేము చేస్తున్నాము, యేసయ్య నామం, అక్కడ వేరొక యేసునామంలో చేసేవాళ్ళు కూడా ఉన్నారు, వేరొక ఆత్మను పొందుకున్న వాళ్ళు ఉన్నారు, వేరొక సువార్తను ప్రకటించే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. ఇలాంటప్పుడు గుడ్డిగా అందరినీ నమ్మేస్తే ఆత్మీయ జీవితానికి ఆధారము వాక్యము కాదా? వాక్యంలో ఉన్నట్టు కాదా మనం బ్రతకాల్సింది? ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, లాస్ట్కి అన్ని మాటలు చెప్పి మీరు వెంబడించాల్సింది యేసు ప్రభును కాదు దైవజనుని. మొదట దైవజనుని వెంబడించాలి, తర్వాత దైవజనుడు యేసు ప్రభు వైపు తిప్పుతాడంట. తిప్పగలడా? తిరగడు, తిప్పనీకపోతే. అట్లా పైనున్న వ్యక్తి ఏ ఉద్దేశంతో వాక్యాన్ని ప్రకటిస్తున్నాడన్నది విశ్వాసులు గ్రహించాలి. గ్రహించకపోతే తప్పుడు దారిలోకి వెళ్ళిన తర్వాత లాస్ట్కి ఏమవుతుందంటే జీవితము సర్వనాశనమవుతుంది. నాశనమైన తర్వాత నాశనమైందని గ్రహించేసరికి ఏం చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఆ స్థితి రాక మునుపే సంఘంలో ఉన్నటువంటి మనము జాగ్రత్త కలిగి వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పే వ్యక్తులను మనము వారి బోధలను వింటే ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయ ఆరోగ్యానికి మంచిది. లేదనుకో నష్టపోయే ప్రమాదం ఉంది. అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఏలయనగా అట్టివారు క్రీస్తు అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి, క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్లకు పనివారునై ఉన్నారు. దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. పేరుకేమో యేసు ప్రభుల వారి పేరు పెట్టుకున్నారు, మా బోధ అపోస్తలుల బోధని చెప్పుకుంటారు, కానీ వారు నిజమైన వారు కారు. వారు మోసగాండ్ర దొంగ అపోస్తలులను మోసగాండ్ర పనివారునై ఉన్నారు. ఇలాంటి వారు ఉన్నారు అని దేవుడు చెప్పినప్పుడు మనము పరిశీలించాలనా వద్దా? పరీక్షించాలనా వద్దా? కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. యేసు ప్రభు పేరు పెట్టుకొని వచ్చినంత మాత్రాన యేసు ప్రభుల వారికి సంబంధించిన వారు కారు. పరిశుద్ధాత్మ దేవుడు 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 అని పలుకుతున్నంత మాత్రాన వారు దేవునికి సంబంధించిన వారు కారు. నోటికొచ్చిన సువార్త ప్రకటిస్తున్నంత మాత్రాన వాళ్ళు ప్రకటిస్తున్న సువార్త వాక్యంలో ఉన్న సువార్త ఒకటి కాదు. అలాంటి మనుషులు ఉన్నారు, పరిశీలించండి. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వారంట సాతాను 14వ వచనం చూస్తే, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. వెలుగుదూత ఎవరంటే జీవం కలిగిన దేవుడు. సాతాను ఏం చేశాడంటే ఆ వెలుగుదూత వేషం ధరించుకొని వచ్చాడు.
వచ్చి వాడు మిమ్మల్ని మోసం చేస్తాడు, జాగ్రత్త, అటువంటి బోధలు ఉన్నాయి, జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. మనం ఏం చేశాము? గుడ్డిగా తెల్లబట్టలు వేసుకుంటే అయిపోయా దైవజనుడు అనుకున్నాం. గట్టిగా అరిస్తే అయిపోయా, అయ్యో దైవజనుడికి ఆత్మ వచ్చింది అనుకున్నాం. నోటికొచ్చింది ఏది పడితే అది చెప్తుంటే అబ్బా ఇలాంటి సువార్త నేను ఎక్కడ వినలేదు అనుకున్నాం. నీకు ఒక విషయం చెప్పనా? నేను ఒక మర్మం చెప్తా ఈరోజు. ఏంటంటే మర్మం, యాకోబుకున్నటువంటి 4 భార్యలు ఎవరు తెలుసా? వాళ్ళ పేర్లు ఏం పేరు? అవి కాదు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇవి కాదు కదా అని మీరు అన్నారనుకో, నేనేమంటా అంటే అప్పుడు అది దేవుడు బయలుపరిచినాను నాకు. నమ్మవా? నమ్మాల్సిందే. ఇలాంటివన్నీ చెబుతుంటే అబ్బాయి ఎందుకు వచ్చిందిరా నాయన అని చప్పట్టు కొట్టి ఆమె నల్లెలు అంటే అయ్యతో మెప్పు కలుగుతుంది మనకు. ఇలాంటి బ్రతుకొద్దు, పరిశీలిద్దాం. అలా ఉంటే బ్రతకడానికి ప్రయత్నిద్దాం. దైవ వాక్యాన్ని కాకుండా, దేవుణ్ణి కాకుండా పైనున్న వ్యక్తిని సంతోషపెట్టేవాడు ఎవరంటే గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదు. నేనే గనక మనుషులను సంతోషపెట్టువాడనైతే, నేను దేవునికి దాసునే కదా, అసలు నాకు యేసుప్రభుకి సంబంధం లేదు, నాకు ఆయనకుంది సంబంధం. పైనున్న వ్యక్తిని సంతోషపెట్టడానికి భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరికి పైనున్న వ్యక్తితో సంబంధం ఉంటుంది తప్ప జీవం కలిగిన దేవునితో సంబంధం ఉండదని గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడింది. నువ్వు నేను సంతోషపెట్టాల్సింది వాక్యంలో ఉన్నటువంటి దేవుణ్ణి, మనుషులను కాదు. మనుషులను సంతోషపెట్టువాడు దేవుని క్రీస్తు దాసుడే కాకపోవునంట. ఇంత స్పష్టంగా దేవుడు తనను గూర్చి నన్ను ఎలా ఆరాధించాలి, మీరు నన్ను ఎలా తెలుసుకోవాలి, నన్ను తెలుసుకోవడంలో మీరు ఎలా దారి తప్పుతారో దేవుడు ముందుగానే రాయించాడు. ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరు కనబడితే వాళ్ళకు ఆయన గొప్ప సేవకుడు, ఆయన మంచి సేవకుడు అని సర్టిఫికెట్లు మనం ఇచ్చుకుంటూ పోయామనుకో, ఆ సర్టిఫికెటే మన గొంతుకు ఊరే అవుతుంది. ఏం కాదంతే.